ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాక్ష్యమిచ్చుదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒకప్పుడు యేసు ప్రభు పేరు చెప్తే అసహించుకునేటువంటి ఒక వ్యక్తి, దేవుని ఎరిగినటువంటి వారు ఎవరైనా గృహానికి వస్తే వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గెంటేసినటువంటి, వెళ్ళిపోమని చెప్పి మరి వారు వెళ్ళిపోయే వరకు వారిని కూడా సాగనంపి వచ్చినటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు అని పేరు చెప్తే మరి తిట్టుకునేటువంటి వ్యక్తి ఎలాగ రక్షణ పొందాడు, ఎలాగ ప్రభువులోకి వచ్చాడు, ఆయన యొక్క మరి ప్రభువులోకి రాకముందు ఎలా ఉండేవాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మరి యొక్క సహోదరుడు వారు ఉన్నారు, వారిని నేను మీకు చూపిస్తాను. ఈయన పేరు వీరబాబు గారు, వారితో ఉండడం నాకు చాలా సంతోషం. అయ్యారు వందనాలండి. మీరు దేవునిలోనికి రాకముందు అంటే నేను మీ గురించి విన్నాను, ప్రభు అంటే మీకు పడదు, పేరు అంటే పడదు, ఎవరైనా ఇంటికి వస్తే వారిని గెంటేసేవారని, దేవుని ఎరిగినటువంటి వారు ఎవరైనా వస్తే మా ఇంటికి రావద్దని చెప్పేవారని నాకు తెలిసింది. మీరు ప్రభులోనికి రాకముందు మీ కుటుంబ నేపథ్యం కానీ మీ నేపథ్యం ఎలా ఉండేవారు, ఏంటి, ప్రభులోకి రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నేను ఒకప్పుడు దేవుని ఎరుగని వాడిని, నాకు దేవుడు అంటే తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు నాకు. నేను అనేక వాటిని కూడా నేను చేసేవాడిని, పూజ చేసేవాడిని. అయితే నా కుటుంబం నాది భీమడోలు గ్రామం. భీమడోలు అంటే భీమడోలు గ్రామం, భీమడోలు తెలుగుడి దగ్గర భీమడోలు అండి. భీమడోలు గ్రామంలో నేను నివసిస్తున్నాను. నాకు తల్లిదండ్రులు 7 సంతానం, మొత్తం నా అన్నయ్య కానీ నేను కానీ అక్క చెల్లెలు కానీ 7 సంతానం, 7 సభ్యులు, నా తల్లిదండ్రులతో సహా తమ్ముడు కూడా 7 అండి. మీ తల్లిదండ్రులకి 7. మీరు ఎన్నో వారు? నేను 5వ వాడిని. 5వ వాడిని అన్నయ్య గారు. అక్కడ పరిస్థితులు చెప్పండి, అక్కడ ఎలా ఉంది? 5వ వాడిని. మేము దేవుని ఎరిగిన వాళ్ళం, ఎరుగని వాళ్ళం. అయితే దేవుడు అంటే మాకు తెలియదు, కానీ మాలో అప్పుడు పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉండేవి. కనీసం ఆహారం తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది మా కుటుంబంలో, ఎక్కువ సంతానం మా. అయితే అయినను మేము ఆ రీతిగా జీవించేవాళ్ళం. మా తల్లిదండ్రులు మాకు ఏమీ లోటు చేసేవాళ్ళు కాదు, అయినా అలా జీవించేవాళ్ళం. అయితే మా నాన్నకి తెలియదు, మా అమ్మకి తెలియదు ఈ దేవుడి గురించి. మా పిన్ని గారికి తెలుసండి. అయితే మా పిన్ని గారికి చేసేది కానీ, మీటింగ్లు అయ్యని చేసేది కానీ మేము అసహించుకునేవాళ్ళం. కనీసం ఆవిడ ప్రసాదం పంపించినా సరే మేము తినేవాళ్ళం కాదు. ఆవిడ ప్రసాదం పంపించినా మేము తినేవాళ్ళం కాదు అని చెప్పి తెరకు కొట్టేసేవాళ్ళం. మా అమ్మ చెప్పేది, పిన్ని తప్పురా, పిన్ని కదా, చిన్న కదా, తినాలా అనేది, అబద్ధం అని చెప్పి చెప్పేవాడు. నేనే చెప్పేవాడు. సరే అలా జరుగుతూ ఉండగా ఒకప్పుడు మా చెల్లికి వివాహం జరిగింది. మా పెద్ద చెల్లి, నా తర్వాత చెల్లి వివాహం జరిగితే ఆమె వాళ్ళ అత్తగారు దేవుని నమ్ముకునేవాడు. అయితే మాకు తెలియదు, మా చెల్లికి కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఫోటోలు అంట, యేసుప్రభు ఫోటోలు ఇంట్లో ఉన్నాయి. అయితే మా చెల్లి మాత్రం ఆవిడ ఏదో సరేలే అనుకుంది. సరే తర్వాత ఏ రీతిలో మొత్తానికి ఆవిడ మారింది, దేవుడు మార్చాడు. ఆవిడ మారిన తర్వాత మాకు చెప్పింది కానీ మేము వినలా. ఆవిడ మీకు చెప్పేదా? చెప్పింది ఒకసారి, కానీ మేము మాకు తెలియదు ఆ దేవుడి గురించి, మీకు చెప్పొద్దు నువ్వు. ఆ తర్వాత ఆమెను బట్టి మా అమ్మ, మా 3వ అక్క, మా చిన్న చెల్లి నమ్మారు. వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళు చూశారు కాబట్టి నాకు చెప్పారు, కానీ నేను మీరు మిమ్మల్ని కూడా అడిగారు, ప్రభుని నమ్ముకోమని చెప్పేవారు? అడిగారు, ప్రభుని నమ్మేవారు అనేది నమ్ముకోమని చెప్పేవారు. మీరు మాట్లాడమకండి, అసలు అది ఎత్తమకండి. నేను దేవుని పేరు ఎత్తొద్దు, ఇక్కడ ఎత్తొద్దు నా ఇంటి దగ్గర. ఎందుకు? నాకు పడదు, నేను అసహించుకునేవాడిని, నేను చిరాకు పడేవాడిని. ఎందుకు చిరాకు పడేవారు అండి? మీరు కొలుస్తున్నారు కానీ ఎంతమంది ఉన్నారో, ఎన్నో ఉన్నాయి, అభిమానిసి కొలుతా ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు, మాలోని దేవుడు, మాదిగోళ్ళు దేవుడు, ఆ దేవుడు మీరు కొలుతానంటారండి. మీరు మాకు చెప్పొద్దు. మీరు యేసు ప్రభు మాట ఎత్తే, ఆ పేరు ఎత్తే బాబైతే మీరు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ ఉండొద్దు, ఇంటికి కూడా రావద్దు. ఇంటికి కూడా రావద్దు. మీరు వస్తే
అక్క చెల్లెలు రండి రక్షణ బంధం అంతవరకే. అంతవరకే. అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పొద్దు అని చెప్పి ఆమె వీధిలో నుంచే పంపించేసాం. అది మీద నుంచే పంపించేసాం. అసలు మీరు రావద్దు, మీకు చెప్పొద్దు అని. అది చాలా బాధపడేవాడు. ఆయన నేను తెలుసుకునేవాడిని కాదు. ఆఖరికి ఏ రీతి కావాలని నాకు చాలా బాధ కలిగింది. ఒకసారి నా బాధ పోవట్లేదు. ఆ బాధ కోసం నేను ఎక్కడెక్కడికో తిరిగాను. ఏంటంటే బాధ ఏంటది? నా శిరస్సులో ఒక బాధ పుట్టిందండి. మరి అది ఎందువల్ల ఎలా తెలియదు. పనిపోటు ఏమనుకో పని తీయించేసాను. పని తీయించేస్తే ఆ మందులు వాడాను, అన్ని వాడాను, ఆయన తగ్గకపోతే ఇలా పాస్టర్ గారికి అందరికీ అంటే చెప్పమని చెప్పారు. నేను చెప్పలేదు. చెప్పకపోయినా తిరిగి ఆ బాధ పడతానే ఉన్నాను. తగ్గకపోతే మా అమ్మకి చెప్పాను, మా అన్నయ్య చెప్పాను. అన్నయ్య మరి ఇలా ఉందంటే మా అన్నయ్య ఇలా ఎవరు పట్టించుకోవాలి. మా అమ్మ బాధపడేది. సరే ఆఖరికి ఆ బాధ పడతా ఉండగా ఎందుకో మరి నేను చచ్చిపోదాను అనిపించింది. బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనిపించింది. ఇంట్లో అప్పుడు నాగమణి పెళ్లి చేసుకున్నానండి. ఆ నాగమణి పెళ్లి చేసుకున్నాక ఆ నాగమణికి కూడా పాప గాయత్రి చిన్న వయసు. నువ్వు 5 నెలలు తీసుకొచ్చావు. 5 నెలలు తీసుకొచ్చిన తర్వాత ఈ బాధ అంతా ఇంకా ప్రభు నమ్ముకోలేదండి. మా ఆవిని కూడా ఇబ్బంది పెట్టేదండి. అపవాదం నాకు తెలియదు. మా ఆవిని ఇబ్బంది పెట్టి కడుపులో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెట్టేది. సరే అవన్నీ పట్టించుకోలేదు, నేను వదిలేసాను. ఇలా చెప్పింది, ఎవరో కనిపిస్తున్నారో నాకు ఇబ్బంది పడుతుంది, ఏం కాదులే అని అన్న. ఆ తర్వాత గాయత్రితో కానీ అయిపోయిన తర్వాత నాకు ఆ బాధ మళ్ళీ శిరస్సు బాధ ఏంటో మరి నాకు అర్థం కాకపోతే నాగమణిని గసికేసి ఇంట్లో టీవీ వద్దు, టీవీ అవతల తీసుకెళ్ళిపోండి, ఇంట్లో మాట్లాడద్దు, పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపో, అసలు ఇక్కడ ఎవరు వద్దు, నా దగ్గర ఎవరు ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, నేను అక్కడనే ఉండాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోమన్నాను. టీవీ కూడా మా ఆయన ఇంట్లో పంపించేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటో నాకు మనసు సిదిరిపోయి నేను చచ్చిపోదామని వెళ్ళిపోయాను రైల్వే ట్రాక్కి ఒక మందిరం అంత దూరం వెళ్ళిపోదామని మంది దాటి వెళ్ళిపోతే తర్వాత మరి ఏంటో దేవుడే చూపించాడు నాకు. ఏ రీతిగా అనిపించిందో నా మనసుకి, నా చిన్న కొడుకుని చూసి అయ్యో నా చిన్న కొడుకు చాలా బాధపడాలి, ఎవరు చూడరు, ఆ పిల్లలైతే నా భార్య చూసుకుంటుంది, నా కొడుకుని చూడరు, నా అమ్మ చూస్తే పరిస్థితి మొసంగా చేసుకోలేదు, మా నాన్నగాడినప్పుడు చనిపోతాను. అయితే నేను అది ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చి నా బాధపడలేదుగా. ఆ తర్వాత ఈ బాధ తట్టుకోలేక మా అమ్మతో, అమ్మ నేను బాధ తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోవాలంటే నేనేం చేయను బాబు, నువ్వేమో దేవుని నమ్మకమంటే నమ్మకట్లేదు, నువ్వు దేవుడు నీ బాధ తీసేస్తానని చెప్పిన కదా, నువ్వు దేవుని నమ్ముకో. ఆవిడేమో దేవుని నమ్మకం అనేది, మీకేమో ఆ పేరు చెప్తేనేమో మీకు వచ్చేది కాదు, పడతలేదు అలా, నాకు ఇష్టం అవట్లా. నువ్వు ఊరుకోమా, మా అమ్మ చెప్తున్నా సరే నువ్వు ఊరుకోమా, నువ్వు మాట్లాడుకో, నువ్వు నా బాధతో నేను పడతావు అంటే నువ్వు దేవుడు అంటావంటే బాబు అని మా అమ్మ చిరాపడేవాడిని. నువ్వు దేవుడు అంటావేంటి, నా బాధ నేను తట్టుకుని బాధ మా అమ్మ చిరపడితే ఇక మా అమ్మ చెప్పడం మానేసింది. ఇక అలాగా చాలా రోజులు బాధపడ్డాను, నెల 15 రోజులు పడ్డానండి. అక్టోబర్ నుంచి నవంబరు డిసెంబర్ వరకు పడితే ఆఖరికి ఏదో రకంగా మా అమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ రోజు ఇంకా బాధ ఎక్కువైపోయి మా అమ్మ అంతా తిరిగి ఆఖరి కాలం మా అమ్మని కౌలించేసుకొని అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని ఏడ్చారు. అంటే ఆవిడ అప్పటికి దేవుని నమ్ముకుంది, ఇంకా మీరు మీ అమ్మగారిని పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చేసారు. అమ్మా నేను బాధ తట్టుకోలేకపోతాను, నా ప్రార్థన చెయ్యమ్మా, ఈ బాధ పోయిందంటే నేను దేవుని నమ్ముకుంటాను, ప్రార్థన చెయ్యమ్మా అని మా అమ్మని కౌగిలించుకున్నాను. మా అమ్మ కూడా కౌగిలించు, బాబు అంతకన్నా నాకు కావాలి, ఏం కావాలి అని చెప్పి ప్రార్థన చేయలేదు. అయినా నా బాగా మళ్ళీ మా 3 అక్కలు చెప్పింది, ప్రార్థన చేసింది పాల, మా చిన్న చెల్లి చెప్పింది ప్రార్థన చేసింది పాపతే అప్పుడు నువ్వు అలా అన్నారా, శనివారం కైపురం ప్రార్థన జరుగుతుంది, పాస్టర్ గారు వస్తారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించమ్మా, తమ్ముడికి ఏ బాధ ఉన్నదో తగ్గిపోతాయి అని చెప్తా అన్నారు. అలాగేమో మా అమ్మ అన్నది నువ్వు తీసుకెళ్ళమ్మా అన్నది, మా అక్కని నేను తీసుకెళ్ళాం, మా ఆయన గారు ఒప్పుకోరు అన్నారు, నువ్వు తీసుకెళ్ళమ్మా అనుకున్నారు. నేను తీసుకెళ్ళి నువ్వే తీసుకెళ్ళి మా ఆయన ఒప్పుకోరు. అప్పుడు మా అమ్మ తీసుకెళ్ళిందండి. మా అమ్మ తీసుకెళ్తే అప్పుడు నేను శనివారం అమ్మగారితో
మందిరానికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు మీరు? ఒప్పుకున్నానండి. ఎందుకంటే బాధ భరించలేకపోతున్నాను. చచ్చిపోదామంటే కొడుకున్నాడు, చచ్చిపోదామంటే కొడుకున్నాడు. నా తల్లి వృద్ధురాలు. అలాంటి బాధలోనే మీరు మీ అమ్మగారితో పాటు కలిసి వెళ్ళారా? వెళ్ళానండి. మా అమ్మ తీసుకెళ్ళిందండి, కైకులం చర్చికి తీసుకెళ్ళింది. చర్చికి తీసుకెళ్ళాక ఏడ్చుకుంటే వెళ్తున్నానండి. ఆడవాళ్ళు కూడా ఏడవరు, అలాగా ఆడవాళ్ళు కూడా ఏడవరు. అలా ఏడ్చుకుంటూ వెళ్ళానండి. వెళ్ళి అక్కడ దిగి చర్చికి వెళ్ళి వెళ్ళాక ఆ పాస్టర్ గారు లేరు. ఏంటో ఇదేంటో మరి అది రావటం లేదు మాట. పాస్టర్ గారు రాలేదు. అప్పుడు అక్కడ ఒక నడిపించి ఆయన ఆయన ఉన్నారు. ఆయన ఉంటే అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఆ మాట ఆయన ఉన్నారు. ఆయన ఉంటే నేను వెళ్ళేదానికి పాటలు మొదలైపోయి నేను వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే నాకు ఏమీ తెలియదు దేవుడు అంటే, పాటలు అంటే తెలియదు. అక్కడ వాతావరణం అంతా వేరేగా ఉంటది కదా? వేరేగా ఉంది. అసలు నాకు ఏమీ తెలియట్లేదు. మీరు అదే మొట్టమొదటిసారి? అదే మొదటిసారి. చర్చ్ అంటే పాస్టర్లు అంటే పడదు, విశ్వాసులు అంటే పడదు. కానీ అయినా వాళ్ళు వెళ్ళాను. వెళ్ళి కూర్చొని ఏదో చప్పట పడుతున్నానంటే ఆ దేవుడిని మాత్రం నాకు తెలియదు. ఆ పేరు మొదలు కూడా నేను పలకట్లేదు. అయితే అప్పుడు నిజంగా ఆ రోజుని నేను కూర్చున్నానండి, చప్పట పడుతున్నానండి. పాటలు అయిపోయినాయి. పాటలు అయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళారు. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయిన వెంటనే అప్పటికే చెమటలు పట్టేసి నేను నా ఒళ్ళు చెమటలు పట్టేసి నా బాధ ఎటు వెళ్ళిపోయిందో, నా శిరస్సు బాధ ఎటు వెళ్ళిపోయిందో, నాకేమైపోయిందో తెలియదు. కానీ ఒళ్ళంతా తేలికపోయేసి ఒళ్ళు చెమటలు పట్టేసి స్నానం అయిపోయినట్టుగా ఒళ్ళంతా తేలిక అయిపోయిందండి. బాగా స్వస్థపరిచినట్టుగా. అంటే అప్పుడు నాకు తెలియదు కాబట్టి చాలా బాగుందండి ఆరోగ్యం. బాధ అంతా పోయిందండి. ఎంతో సంతోషంగా ఉన్నా, ఎంతో సంతోషం. అమ్మ నిజంగా నేను దేవుడు చెప్పుకోలేదు కానీ మా అమ్మకి చెప్తున్నాను. అమ్మకి చెప్తున్నా, అమ్మ నిజంగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. నిజంగా ఈ దేవుడు గొప్ప దేవుడు. నేను ఈ రీతిగా ఈ బాధ పోయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా అమ్మతో పంచుకున్నాను. కానీ దేవుడితో పంచుకోలేకపోయాను. ఆయన నాకు ప్రభువా నాకు క్షమించాయి. దేవుడితో పంచుకోలేదు. మీకు అలాగా మొట్టమొదటిగా మీకు అలాగా నమ్మకం కుదిరింది. వెళ్ళిపోయానండి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన ఆ రోజు అంతా బాగా పగలంతా. మళ్ళీ రాత్రి మళ్ళీ అయిపోయిందండి బాధ. మళ్ళీ రాత్రి మళ్ళీ అయిపోయి శిరస్సు అంతా బాగా తినేస్తుంది, చచ్చిపోవాలని చెప్తుంది. అలాగే నేను మళ్ళీ తర్వాత పాస్టర్ గారికి కలమన్నారు. చర్చికి వెళ్ళాము. పాస్టర్ గారు కలిశారు, చెప్పాను, ఇలాగా ప్రార్థన చేశారు. ఇక రాత్రులు మానేసింది, కోటి మళ్ళీ పగలు మొదలైంది. అలాగా చాలా ఇబ్బంది పెట్టిందండి. 3 నెలలు ఇబ్బంది పెట్టింది. జనవరి వచ్చేదాకా ఇబ్బంది పెడతానే ఉంది. నేను అక్కడికి అడిగిన పాస్టర్ని, ఏమంటే పాస్టర్ గారు అండి మా ఇంట్లో నేనంటే దేవుని నమ్ముకున్నాను, అంటే ఇంకా బలపడలేదు, నమ్ముకున్నాను, తెలుసుకున్నారు. మా ఇంట్లో పాస్టర్ గారు అన్నారు నువ్వు ప్రార్థన చేసుకోండి, నీకు ఎలా వీలైతే అలా ప్రార్థన చేసుకోండి, మోకరించి ప్రార్థన చేయన్నారు. నేను కానీ 1.5-2 గంటలు ప్రార్థన చేసేవాడిని. దేవుని కృపను బట్టి అప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. అటువంటిది నేను ప్రార్థన చేస్తా ఉంటే నేను అక్కడికి అడిగిన పాస్టర్ గారిని, పాస్టర్ గారు అండి ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు తీసేయమంటారా, విగ్రహాల ఫోటోలు అన్నా. ఆయన చెప్పలేదు వినమని అన్నమాట. వినకపోతే ఆ ఫోటోలు నన్ను ఏడిపోతున్నాయో నాకు తెలియదు. నేను బాధపడుతుంటే అప్పుడు సార్ నేను చాలా బాధపడుతున్నానని కొన్ని రోజులకి మా అమ్మకి ఫోన్ చేసి అది మాట్లాడి కవర్ చేయించి పాస్టర్ గారు పంపించాను. పాస్టర్ గారు వచ్చినట్టు ఫోటోలు ఉన్నాయి. నా సెల్స్ మీద అపవాది ఇబ్బంది పెడుతున్నాను, ఇబ్బంది పెడుతుంది. వీరబాబు అని పిలిచారు. పాస్టర్ గారు అండి అన్న ఏంటి ఎలా ఉన్నాను, ఎలా ఉన్నామండి, ఇదిగోండి మీరేమో ఇదంటే నేను అడిగాను, మీరేమో చెప్పలేదు, నన్నేమో చాలా బాధ పెట్టేస్తాను, నీకు ఓడికి తెచ్చుకోలేకపోతున్నాను నన్ను అడిగితే, ఏ బాబు ఏంటయ్యా ఇదేంటి ఇలా వచ్చేసేవేంటి, అదేంటని పాస్టర్ గారు అన్న నేను అడిగాను కదండి మీరే చెప్పారు ఫోటోలు తీసానంటే మేము మాట్లాడలేదని, అర్జెంటుగా తీసేసి ఇవన్నీ అవతపడే నీవు ఎక్కడ పడకుండా తీసుకెళ్ళి మూట కట్టి మొత్తం కాళ్ళలో పడేసాను. కాళ్ళలో పడితే ఇక్కడి నుంచి ఆయన ప్రార్థన చేసి సిలువు గుర్తేసి నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకో, నీకు కుదిరినప్పుడు అలా ప్రార్థన చేసుకో, ఇక నీ జోలికి రాదని ఏ సునామలో దాన్ని వెళ్ళగొట్టను అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి నేను ప్రార్థనలోనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. మీకు స్థిమితమైందా? స్థిమితమైన నా బాధ అంతా పోయిందండి అప్పుడు. అదొకటి తర్వాత మా మర్చిపోయానండి చెప్పడం, మా అక్కకి కళ్ళలో కనిపించి నేను ఇలా బాగుపడ్డానని చెప్పి ఆ సైతాను వండక మా అక్కకి కనిపించి ఏంటి నీ తమ్ముడికి చెప్తున్నావు, నువ్వు దేవుని మాట చెప్తున్నావేంటి, నేను తమ్ముడిని తీసుకెళ్ళిపోతాను, ఉంచుతాను అనుకుంటున్నావా, తీసుకెళ్ళిపోతాను, మళ్ళీ చెప్పడం మీ తమ్ముడి గురించి దేవుడి గురించి చెప్పొద్దని చెప్పింది. చెప్తే అప్పుడు మా అక్క వచ్చి నాకు చెప్పింది, తమ్ముడు నువ్వు వెంటనే రక్షణ తీసుకోవాలి, రక్షణ తీసుకోకపోతే నేను బతకను అని అంటుంది, తీసుకెళ్ళిపోతాను.
నీ భార్యని ఎలా తీసుకుపోతాను, నిన్ను ఎలా తీసుకుపోతాను. మరి మీరు ఇప్పటికి మీరు కొంచెం దేవుల్లో అన్ని తెలుసుకున్నారో, స్థిమిత పడ్డారో. మరి దేవుల్లోకి ఎప్పుడు వచ్చారు మీరు? దేవుల్లోకి అయితే స్టార్టింగ్లో నేను 2003 చివరిలో వచ్చాను. అది ఏ రోజు తెలియదు నాకు. కానీ రక్షణ పొందటం మాత్రం 2004లో రక్షణ పొందాను. 2004లో మొత్తం దేవుని తెలుసుకున్నారు. దేవుడు తెలుసుకున్నాను. దేవుడు గొప్ప దేవుడు. మరి ఇప్పుడు దేవుని తెలుసుకోవడానికి మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా, లేకపోతే మీకు మీరుగానే దేవుళ్ళకి వచ్చారా? ఎవరు బలవంతం పెట్టలేదండి. నాకు నేనే నా పరిస్థితిని బట్టి, నా బాధను బట్టి నేను దేవుళ్ళలోకి వచ్చాను. నాకు నిజంగా దేవుడు స్పష్టపరిచాడు నన్ను. ఆ శిరస్సు నుంచి ఈ బాధ ఎలా పోద్దానా అని చాలా బాధపడ్డాను. కానీ ప్రతి ప్రార్థన కూడా పాల్గొనేవాడిని. ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మీ కుటుంబంలో అందరూ దేవుళ్ళకి వచ్చారు, ఇంకెవరైనా? మా కుటుంబంలో ఇప్పుడు మేమందరం అంటే అందరిలో మా అన్నయ్య ఒకడు దేవుళ్ళకి రాలేదండి. ఇంకా దేవుళ్ళకి నమ్ముకోలేదు. నేను ఎంత మూర్ఖున్నాను ఒకప్పుడు. అలా ఆ రీతిగా నా అన్నయ్య కొడుకు క్రాంతి వీళ్ళతో చాలా మూర్ఖంగా దేవుని దేవుళ్ళకి రాలేదండి. దేవుళ్ళకి రాలేదు. వాళ్ళ కోసం కూడా దేవుళ్ళకి వస్తే బాగున్నదని మీకు అనిపిస్తుందా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము మేము. అయితే అందరం ప్రార్థన చేస్తున్నాం. అక్షిల్లు అందరూ మా కుటుంబం అంతా. అయితే ఒకప్పుడు మా అమ్మ చేసేది ప్రార్థన. అలాగే ఇప్పుడు అంత ఇదిగా ప్రార్థన చేసేవాళ్ళు మాలో తక్కువైపోయాం. అయినా దేవుని కుటుంబం బట్టి ఆ ప్రార్థన నడిపి మా గృహంలో ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే మా అన్నయ్య గురించి, మా పెద్ద కొడుకు గురించి, మా వదిన గురించి, మా పెద్ద కోళ్ళ గురించి ఆ రక్షణలోకి రావాలని, రక్షణ పొందాలని మీ అందరూ కూడా ప్రార్థించమని. ఎవరైతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాగానే పరిస్థితి, వాళ్ళ దేవుని నమ్ముకోవాలని మీకు భారం ఉంది. అయితే ఇప్పుడు మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుళ్ళలోకి ఎందుకు వచ్చానరా, అనవసరంగా దేవుని నమ్ముకున్నానేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందండి? దేవుడిని నమ్ముకుంటే దేవుడే మంచి రక్షణ ఇస్తే నాకు ఆయన నా కోసం చనిపోయారండి. చనిపోయిన నా కోసమే మరి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఆ రక్షణ నాకు ఇచ్చారు. ఉచితమైన రక్షణ ఎవరున్నారండి ఈ లోకం ఇచ్చేవారు అటువంటి ఉచితమైన రక్షణ? మీకు ఎప్పుడు బాధ అనిపించలేదు? ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి అని ఎప్పుడు అసలు ఏమి ఇటువంటి గొప్ప దేవుడు లోకంలో ఎవరు లేరు. యేసుక్రీస్తే ప్రభు. ఈ లోకానికి యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. ఇప్పుడు మీరు వృత్తికి ఏం పని చేస్తున్నారండి? వృత్తికి నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నానండి. ఆటో డ్రైవింగ్ చేసుకొని అదే నా ఆటో కూడా నేను కొన్నాను. నాకు నేను కొనుక్కోలేదు, దేవుడే ఇచ్చాడు ఒక వ్యక్తి ద్వారా. అంటే మా బామ్మడి ద్వారా. మా బామ్మడి ఆలోచన కూడా మా బామ్మడి ద్వారా ఇచ్చి బాగా ఆటో కొనుక్కో అని చెప్పి ఆయన డబ్బు ఇప్పించాడు. ఆయన నేను 50,000 నాకు చాలా కష్టం అప్పట్లో తెలియదు. ఆటో కొనుక్కొని ఆటో డ్రైవింగ్ చేసుకున్న కుటుంబాన్ని నడిపించుకుంటా ఉన్నారు. నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. దేవుడే పోషిస్తున్నాను. నేను ఇప్పుడు నిజంగా ప్రభువులోకి వచ్చాక సంతోషంగా ఉందా, లేకపోతే లోకంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉందా? ఒక్క మాట చెప్పండి. దేవుళ్ళలోకి వచ్చాక నాకు సంతోషంగా ఉందండి. ఆ లోకంలో ఉన్నప్పుడు నేను మీకు చివరిగా ఒక మాట ఏంటంటే, ఇంటికి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని చెప్పి అనేవారు కదా అప్పుడు. మరి ఇప్పుడు ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా సంతోషం అండి, ఆనందం. ఇటువంటి వారు వస్తే నా రక్షణ కన్నా ఎక్కువగా ప్రేమిస్తానండి వాళ్ళు. మరి అలాగే మరొక ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి అరిగినటువంటి టైంలో అప్పుడు మీకు తెలియక వారిని మీరు వెలగొట్టేశారు, వీధిలో నుంచే మీరు పంపించేసేవారు కదా. మరి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు నమ్ముకున్నారు కదా. తర్వాత కాలక్రమేణా వాళ్ళందరూ ప్రభులోకి వచ్చారు. మరి వచ్చినప్పుడు మీకు సంతోషం అనిపించింది కదా? చాలా సంతోషం అనిపించింది. అయితే అమ్మాయి గురించి వీళ్ళ గురించే నాకు చాలా బాధగా ఉంది. ప్రార్థిస్తున్నాం, మీరు అందరూ ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మీ అందరం చూసే చాలా సంతోషం అండి. మరి మీతో మాట్లాడడం చాలా సంతోషం. ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి సహోదరుని యొక్క సాక్ష్యము. మరి ఒకప్పుడు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు వస్తే మరి రోడ్డు మీదే నిలబడి ఇంట్లోకి రానివ్వకుండా మరి ఇంటి బయట నుంచే బయటికి పంపించేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతను దేవుని చేత పట్టబడి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సంతోషం, ఈ లోకంలో నాకు ఏమి లేకపోయినా పర్లేదని దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు అని మరి ఆ రక్షణ మరి అనేక మందికి చాటిస్తూ, ఆ రక్షణ గురించి మరి అనేక మందికి బోధిస్తూ చెబుతూ ఆయనకు తెలిసినట్లుగానే మరి చెప్తా ఉన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం ఈరోజు విన్నాం. మరి ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నగారు ఇంకా ప్రభు నమ్ముకోవాల్సి ఉందంట. మరి వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతా ఉన్నారు. ఇది ఈరోజు మనం విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి వారికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా వందనాలు ఉన్నాయి.